బట్టి మరి రోమ మొత్తం 2 పాఠాల ద్వారా మనం తెలుసుకున్నాం. ఎపిఫానియా మరి అంశంలో చదువుకున్న లేఖన భాగాల నుండి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మరి 12వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయ కలిగిన తండ్రి, నీ కృపలోని సన్నిధానంలో ఉదయకాలం ప్రభు దినములు పరిశుద్ధ దినములు తండ్రి, ఈ మాసం చివరి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టిందుకున్న పరిశుద్ధాత్మదేవ, మా మంచి బోధకుడు ఉదయకాలం మాకందరికీ బోధించమని, సమస్తము మర్యాద క్రమముగా జరుగులాగిన కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, ఈ ఉదయకాలంలో ఎపిఫానియా తరువాతి 3వ ఆదివారం. మరి ఎపిఫానియా అనే మాటకు అర్థం ఏమంటే ప్రత్యక్షత. బైబిల్లో దేవుని ప్రత్యక్షత. ఈరోజు మన అంశము ఏమంటే మనలో లోకానికి క్రీస్తు ప్రత్యక్షత. మనలో లోకానికి క్రీస్తును ప్రత్యక్షత పరచాలి. మనలో క్రీస్తును చూపించాలి. మనం ఉండాలా, మనలో దేవుని లక్షణాలు కనపడాలి. మనం ఉండాలా, మనలో దేవుని వాక్యము, దేవుని స్వరూపంలో అయితే మనము మార్చబడాలి. అంటే దేవుణ్ణి మనలో చూపించాలి. అంటే దేవుని విలువలను మనలో కనపడాలి. దేవుణ్ణి చూపించడం అంటే ఏదో దేవునిలాగా మనము ఆ గడ్డం పెంచుకొని అంగి వేసుకొని ఇట్లా కనపడడం కాదు, కానీ దేవుని గుణలక్షణాలు మనలో ఇతరులు చూడాలా. దేవుని ప్రేమ మనలో ఇతరులు చూసే విధంగా మనము ప్రత్యక్షత కావాలని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఇది నా దేవుని మన అంశమేమి మనలో లోకానికి క్రీస్తు ప్రత్యక్షత గురించి. ఈ ఎపిఫానియా అనేది ప్రత్యక్షత అని అర్థం. అన్ని జనులకు ప్రత్యక్షత అనేది. బైబిల్లో దేవుడు పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు బైబిల్ దేవుడు మనతో ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు. పురాతన కాలం నుండి ప్రత్యక్షమవుతున్నాడు మనం చూస్తాం. మరియు దేవుడు మానవాళికి ఎందుకు మొదటి సృష్టిలో ప్రత్యక్షమైన మానవులకు మొదట ప్రత్యక్షం ఎక్కడైనా అంటే సృష్టిలో ప్రత్యక్షపరుస్తుంది. సృష్టి చూపిస్తారు. దేవుని కార్యాలు ఎవరు చూపిస్తున్నారు అంటే సృష్టి చూపిస్తారు. ఆ సృష్టిలో మరి మనం చూసినట్లయితే కీర్తన 19వ కీర్తన 1 నుంచి 5 వరకు చూస్తే అక్కడ ఏమున్నదంటే సృష్టిలో దేవుడు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. సృష్టిని చూస్తే దేవుడు ఉన్నాడని ఒక నమ్మకం, ఒక విశ్వాసం మనకు కలుగుతూ ఉన్నది. అది ఎక్కడ మనం చూస్తే కీర్తన 19 1 నుంచి 5 వరకు మనం అక్కడ లేఖన భాగాలు చూసినట్లయితే అక్కడ ఆ మాటలు ఉన్నటువంటి ఆకాశం దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షం ఆయన చేతి పనికి వచనం చేయుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుగుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యుని గుడారం వేసినాడు. ఇవన్నీ ఏమి చూస్తున్నాయంటే సృష్టిలో సృష్టి దేవుడిని ప్రత్యక్షపరుస్తారు. మరి సృష్టిని చూసినప్పుడు భూమి, ఆకాశం, నక్షత్రాలు ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఉన్నాడని మనకు రుజువు పరుస్తూ ఉన్నారు. సృష్టి ప్రత్యక్షపరుస్తారు దేవాది దేవుడు. ఈరోజు అనేక మంది దేవుడు లేడని నాస్తికులు చెప్తూ ఉంటారు. దేవుడు లేడు, ఇది ఒక బిగ్ బ్యాంగ్ ద్వారా ఏర్పడింది, ఉద్భవించింది, భూమి ఉద్భవించింది, మనుషులు వాటంతా వాళ్ళే పుట్టినారని చెప్తా ఉంటారు. కానీ దేవుడి కొలను దేని కక్షలు తిరుగుతున్నాయి. ఇప్పటికీ సూర్యుడు, భూమి, నవగ్రహాలు, చంద్రుడు, ఇవి మిగతా చుక్కలు, ఇవన్నీ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ ఆ సృష్టిలో అవన్నీ ఏది కూడా ఒక్క రవ్వ కూడా కొలనూలు అంటారు. చూడండి, నూలుతో
కక్షలు అవి తిరుగుతా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి. ఈ దినాన మరి వాళ్ళు మొదటగా అక్కడ సృష్టిలో మనము ప్రత్యక్ష పరుస్తూ ఉన్నది. మరి రోమిల్ రాసిన పత్రికలో 1:20 కూడా ఆ దృశ్యాలు అదృశ్య లక్షణాలు గురించి మనకు రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే అక్కడ మాట ఉంటారు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను జగదుత్పత్తి ఆయన చేసినప్పుడు సృష్టింపబడిన వస్తువులను అవన్నీ చూసినప్పుడు దేవుని లక్షణాలను మనకు చూసినప్పుడు తెలుస్తా ఉంది. దేవుని గణ లక్షణాలు మనకు తెలుస్తా ఉంటాయి. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని ప్రత్యక్షత సృష్టి తెలుపుతా ఉన్నది. రెండోది తర్వాత పాత నిబంధనలో ఆయన స్వయంగా మరి ఆదాముకు కనపన్నాడు, మరి ప్రవక్తలకు కనపన్నాడు, కయ్యూను, హానోకు, నోవాహు మరియు పితరులకు, తర్వాత మోషే మరి ప్రవక్తల ద్వారా ఆయన చిత్తాన్ని బయలుపరుస్తూ వచ్చినాడు. దేవుడు మొదట సృష్టిని చూసినప్పుడు మనకు దేవుడు సృష్టి దేవుడిని ప్రత్యక్షపరుస్తుంది. తర్వాత మోషే, ఆదాము వాళ్ళతో మాట్లాడినాడు దేవుడు ప్రత్యక్షంగా, మరి ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు. తర్వాత పాత నిబంధనలో మూడో పాయింట్ ఏమంటే మనము నివసించుచున్న ఈ అంత్య దినాల్లో దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. మూడోది అపోస్తలుల ద్వారా భూమి మీద శరీరధారిగా ఈ లోకంలో జన్మించి అందరితో మాట్లాడినాడు దేవుడు. వారికి అపోస్తలులు 12 మంది భూలోకానికి పంపి భూమిని తలకిందులు చేసేందుకు వారి ద్వారా దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. వారికి సజీవంగా కూడా దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏదైనా అంతరిక్షం దేవుణ్ణి ప్రచురపరుస్తాను, ప్రత్యక్షపరుస్తాన్ని. ఆదాము ప్రవక్తలు పాత నిబంధన పూర్వీకుల ద్వారా మరి మా వాక్కు ద్వారా ఆయన మాట్లాడుతూ ఆయన చిత్తాన్ని బయలుపరుచుకుంటూ వచ్చినాడు. మూడోది వచ్చేసి మరి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో జన్మించి మానవుడిగా కనబడి ఆయన ప్రత్యక్షపరచుకొని వాళ్ళని బోధించి మరి సృష్టి మరి ఆ భూమండలం అంతా వ్యాపించడానికి, క్రైస్తవం వ్యాపించడానికి అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నాడు దేవుడు, ఎట్ట ప్రత్యక్షపరుస్తున్నాడంటే 4వ విషయంలో అక్షరధారిగా, అక్షర రూపంలో దేవుడు ప్రత్యక్షపరచుకుంటున్నాడు. అక్షరాల ద్వారా, బైబిల్లో గ్రంథం ద్వారా, ఈ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈరోజు ఎవరు ఎలా తెలుస్తుంది? దేవుని స్వరము, దేవుని మాట, దేవుడే వాక్యంగా ఈరోజు మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే మాటలు అలాంటి. మనం బైబిల్ చదివితే దేవుడిని మనం చూసినట్లే దేవుని అక్షరధారిగా, అక్షర రూపముగా, శరీరధారి ఈ రోజు మనకు పరిశుద్ధాత్మ దేవునిగా అక్షర బైబిల్లో అక్షరధారిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బైబిల్ అక్షరధారిని ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఆ విధంగా ప్రత్యక్షించున్న కుమారుని చూసి ఎవరైతే కుమారుని చూస్తారో వారు నిత్య జీవం కలిగిన వారు. ఎవరైతే ఈ లేఖనాలను ఎవరైతే నమ్ముతారో వారికి నిత్య జీవం వస్తుంది. లేఖనాలు నమ్మడం ద్వారా ఆ మాట చూడండి. మరి లేఖన భాగంలో యోహాను సువార్త మరి 5వ అధ్యాయం 39వ వచనంలో ఆ మాట లేఖనముల ద్వారా మీకు మాట ఉన్నది. అక్కడ చూడండి, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలచుచు వాటిని మీరు పరిశోధిస్తా ఉన్నారు. ఈరోజు దేవుడు ఎలా బయలుపరుస్తున్నాడు, ఎలా ప్రత్యక్షపరచబడుతున్నాడు అంటే అక్షర రూపముగా లేఖనాల ద్వారా. ఆ లేఖనాలలో మనకి ఏమున్నదంటే నిత్య జీవం ఉన్నదంట. లేఖనాలు ఏముందంట? నిత్య జీవం. ఈ నిత్య జీవాన్ని దేవుడు ద్వారా మనకు తెలుస్తాడు. ఇంకొక మాట దేవుడు చూడడం వల్ల మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. యోహాను 6:40 కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు నిత్య జీవం రక్షింపుగా చెప్పు చదువు. ప్రతివాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తం, నా తండ్రి చిత్తం. ఈ దినాన దేవుడు అక్షర రూపంగా అక్షరాల ద్వారా మనం ప్రత్యక్షమవుతా ఉన్నాడు. తన కార్యాన్ని జరిగించుకుంటా
తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని ప్రత్యక్షత, అన్ని జనులకు దేవుని ప్రత్యక్షత. మన అంశం ఏమంటే మనలో లోకానికి క్రీస్తు ప్రత్యక్షత అంటే సృష్టి చూపిస్తా వస్తుంది. ప్రవక్తలు చూశారు, అపోస్తులను దేవునితో పాటు శరీరధారిగా ఉన్నప్పుడు అపోస్తులను చూశారు. ఈరోజు మనం చూస్తున్నాం. ఈ కార్యాలు మన జీవితంలో నెరవేరి దేవుని ప్రత్యక్షపరచాలి. అలాగే దేవుని వాక్యం ఇప్పుడు మనము ప్రతి ఆదివారం ఇప్పుడేం చేస్తున్నామంటే ప్రతి ఆదివారము మరి ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రత్యక్షపరుచుకుంటారు. ప్రతి ఆదివారం ప్రతి అంశం ద్వారా, ప్రతి లేఖనం ద్వారా, బోధించడం ద్వారా దేవుని ప్రత్యక్షపరచుకుంటున్నాడు. దేవుని మహిమపరుస్తున్నాడు. దేవుని ఉద్దేశాలు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. ఏ విధంగా మనం ఈ లోకంలో జీవించి మనలో దేవుని చూపించాలనేది ప్రతి ఆదివారం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఆదివారం లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ అలాగే చూసిన వారు దేవుని ప్రత్యక్షత పొందిన వారు ఏ విధంగా వారి పట్ల బయలుపరచబడిందో, దేవుని చిత్తాన్ని ఏ విధంగా నెరవేరుస్తున్నాడో లేఖన భాగాలలో ఎవరెవరు ఉన్నారంటే అపోస్తలుడైన పౌలు, మత్తయి ద్వారా ఈరోజు దేవుడు ప్రత్యక్షపరచబోతున్నాడు. వారికి ప్రత్యక్షపరచుకున్నాడు. వారు లోకానికి ప్రత్యక్షత చూపించినారు. మరి నిన్న వారం ఏమి దేవుని వారు మహిమను చూశారు, మహిమపరిచినారు. నిన్న ఆదివారం అంశం. ఈరోజు వారు ప్రత్యక్షత పొందుకున్నారు. ప్రత్యక్షత వారు చూపిస్తా ఉన్నారు. వారు ఏ విధంగా ప్రత్యక్షత పొందినారో చూస్తాం. అపోస్తలుడైన పౌలు గారు ఎలా ప్రత్యక్షత పొందినాడంటే దమస్కు మార్గంలో క్రైస్తవులను హింసించడానికి బయలుదేరినప్పుడు 9వ అధ్యాయంలో అక్కడ చూస్తాం. దమస్కు మార్గంలో బయలుదేరుతున్నాడు. అక్కడ పోయినప్పుడు ఆ మాట నాకు దమస్కు మార్గంలో అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయంలో చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన దర్శిస్తా ఉన్నాడు. ఈయన బయలుదేరాడు. తీసుకొని బయలుదేరి పోయేటప్పుడు చూడండి, ఆయన అప్పుడు నేల మీద పడే మాట్లాడు చూడండి. ఆ 3వ వచనం నుండి చూస్తే అతడు ప్రయాణం చేయు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతను నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుతూ వినను. ప్రభు నీవెవడవని అడుగుగా ఆయన నేను నీవు హింసించుచున్నా యేసును. ఇక్కడ పౌలు పట్టుబడ్డాడు. ఎందుకు పట్టుబడ్డాడంటే ఏ క్రైస్తవులైతే హింసించాలా, వారిని చంపాలా అని పత్రికలు తీసుకొని ఒక హక్కు సంపాదించుకొని, అధికారం సంపాదించుకొని దమస్కు మార్గంలో వెళ్తా ఉన్నాడు. గుర్రం మీద పోతా ఉన్నాడు. ఎందుకు పోతున్నాడంటే ఎక్కడైతే చర్చిలు ఉన్నాయో వాటన్నిటిని పడగొట్టడానికి, వాళ్ళందరినీ హింసించడానికి బయలుదేరిపోతా ఉంటే ఒక ఎలుగు ప్రత్యక్షమైనప్పుడు కింద పడ్డాడు. గుర్రం మీద గుర్రము గాడిద కింద పడ్డాడు. కింద పడినప్పుడు అప్పుడు సౌలా సౌలా అని యేసుక్రీస్తు ప్రభు వారు పిలుస్తా ఉన్నాడు. సౌలా సౌలా అంటే ఎవరు ప్రభు వారు? కింద పడ్డాడు. ఆ వెలుగుకు కింద పడిపోయాడు. కింద పడినప్పుడు మట్టిలో పడినప్పుడు అడుగుతాడు, ఎవరు ప్రభు అంటే నీవు హింసించుతున్నా క్రీస్తు. నీవు నా సంఘాన్ని హింసించడానికి పోతా ఉన్నావు, నా బిడ్డల్ని హింసించడానికి నువ్వు వెళ్తా ఉన్నావు అన్నప్పుడు నేనేం చేయాలి ప్రభు అంటే నీవు లేచి వారికి సువార్త. నువ్వు ఏ క్రైస్తవాన్ని, ఏ సంఘాన్ని హింసించడానికి బయలుదేరావో వాళ్ళకే నువ్వు ఇప్పుడు ఈరోజు మారిపోయిన వ్యక్తిగా నువ్వు వెళ్తున్నావు. మారిపోయిన వ్యక్తిగా 3 రోజులు కళ్ళు వెళ్తారు. ఆ దెబ్బతోనే ఆయనకు కళ్ళజబ్బు వచ్చిందని బైబిల్ పండితులు చెప్తారు. ఆయన నాకు హృదయంలో ముళ్ళు ఉన్నదంటే ఇదే. ఆ చూపుకు తట్టుకోలేక కళ్ళజబ్బు వచ్చిందని బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్తా ఉంటారు. ఆయన అలా ప్రత్యక్షపరచుకున్నాడు. పౌలుకు ఆ విధంగా ప్రత్యక్షమైనాడు. రెండోది మత్తయికి ఏ విధంగా ప్రత్యక్షమైనాడంటే మత్తయి సువార్త 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రత్యక్షపరచుకుంటా ఉన్నాడు. ఆయన అక్కడ కూర్చోనంటే సుంకపు మెట్టుడా, ఆయన సుంకపు వసూలు చేసి ఆయనంట. చూడండి 9:9 మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. యేసు అక్కడి నుంచి వెళుతూ సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉన్న మత్తయిని ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా సుంకపు ట్యాక్స్ కలెక్టర్ ఆయన
పన్ను వసూలు చేసే గవర్నమెంట్ అధికారి వసూలు చేస్తే కూర్చొని ఉన్నాడు. యేసుక్రీస్తు అలా పోతా ఉండి మత్తయ్య నన్ను వెంబడించండి, ఉద్యోగాలు వదిలిపెట్టాను కంటే వచ్చేసిన ఉద్యోగాలు వదిలిపెట్టి ఏముంది ఆ మాటలో. ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా వస్తారంటే ఆయన అంటే ఎందుకు ఏమి మన పిల్లలు లేదా మన బిడ్డలే రా అంటే ఎందుకు ఇంత దూరం ఏడాదిగా పోవాలా ఎన్నో ప్రశ్నలు వేస్తారు. కానీ మత్తయ్య వేయాల. మత్తయ్య రా అంటానే ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాడు, ఆయన వృత్తిని వదిలిపెట్టేసినాడు, యేసుక్రీస్తుని వెంబడించినాడు. ఆయన ఒకటి ప్రత్యక్షపరచు. ఆయన వెంబడించిన తర్వాత ఆ అధ్యాయంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి. మరి గుర్తివా ఆ అధ్యాయం అంతా మరి ఎన్నో అద్భుతాలు చేసినాడు. మరి ఊస చేయవాడిని బాగు చేసినాడు, బాగులేని వాడిని కుష్టి రోగులు ఈ అద్భుతాలన్నీ యేసుక్రీస్తు వెంట నడిచినప్పుడు అవన్నీ చూసినప్పుడు మరి ఆయన కూడా నమ్మిన విశ్వసించినాడు. ఈ దినాన్ని అనేక మంది మొట్టమొదట క్రైస్తవులకు రావాలంటే అది విన్నారా, వారు హాస్పిటల్ అన్ని తిరుగుతారు చివరికి ఏసాం దగ్గర బాగు చేస్తారు. అప్పుడు కూడా ఏమో ట్రైల్ వెళ్తాంలేని వస్తారు, ఊరికట్ట చూస్తాంలేని వస్తారు. అవి వచ్చినప్పుడు అది బాగా అయిపోయింది కొమ్మలో చూస్తారు. కొందరికి దేవుడు ఏదో ఒక అద్భుతం ద్వారా పట్టుకుంటాడు. ఆయన ఎవరైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళని ఏదో విలువ చేత ఆయన ఆకర్షించుకుంటాడు. ఆయన సన్నిధానికి ఆయన మార్గం లేక ఆయన ఆకర్షించుకుంటాడు. ఇక్కడ కూడా మత్తయి చూసినాడు. కాబట్టి వీళ్ళంతా ఎందుకు ప్రత్యక్షపరచుకుంటారంటే ఈరోజు మనం అందరం ఎవరంటే దేవుడిని ప్రత్యక్షపరచుకునే దానిలో మనం ఎవరమంటే మనం పత్రికలమై ఉన్నాము. మనం ఎవరంట న్యూస్ పేపర్. ఈరోజు నా జీవితాన్ని అందరూ చదివేస్తూ ఉంటారు. మనం అనుకుంటాం నేను ఏదో వాక్యం చెప్పేసి నేను రహస్యంగా నా ఇంట్లో ఉండాలనుకుంటాం. నన్ను గమనిస్తూ ఉంటారు. ఈయన సేవకుడు ఏ పని చేస్తున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎక్కడైనా బయట తిరుగుతున్నాడా, చట్టాలు వాటిలు ఉన్నాయా, ఈయన వృత్తి ఏమి, ఈయన ఏం చేస్తూ ఉంటాడని నన్ను అందరూ ఏం చేస్తూ ఉంటారో చదువుతారు. మనకు తెలియదు ఆ విషయం. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తారు, ఈ పాస్టర్ ఆడుండా, ఏడుండా, అక్కడుండా, ఆ టీవోలు కాడుండా అని చెప్తారు. అవునా కదా? కాబట్టి దేవుని బిడ్డలు మనం ఏంటంటే చర్చికి పోతున్నామంటే మన పైన లోకం ఒక కన్ను వేసింటారు. నీకు ఒక ఫోకస్ ఉంటుంది, దీనిపైన నేను గమనిస్తూ ఉంటాను. ఏం చేస్తాడు నువ్వు సంఘానికి వచ్చి నువ్వు దుర్మార్గంగా లేదంటే జులాయిగా తిరుగుతా ఉంటే చర్చికి వచ్చిన తర్వాత నీ యాటిట్యూడ్ మారిపోయింది అనుకో, ఇంట్లో వాళ్ళు గమనిస్తారు, ఇంట్లో ఇది ఏం చేస్తాడు, అడిగిపోతాడు. ఈ మధ్య ఈ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఈ గలాట పడడం లేదు, వీడు ఎవరితో సరిగా మాట్లాడాలా, మంచి ఇప్పుడు మాట తీరు కూడా మారిపోయింది. అప్పుడు ఒరే తెలంటా ఉన్నాడు, ఇప్పుడు మర్యాదగా మాట్లాడతాడు. ఏం జరిగింది కనిపెట్టాలని దానికి కూడా ఒక లాస్ట్కి ఏమనుకుంటారంటే వీడు చర్చికి పోతాడు, ఆ దేవుడిని నమ్ముకున్నాడు, వీడి బ్రతుకులో మార్పు కనపడింది, వీడి జీవన విధానంలో మార్పు వచ్చింది. అందుకోసమే మీరు పత్రికలు అనే మాట ఉన్నారు చూడండి. మరి కొంచెం 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట ఉన్నారు. మీరు పత్రికలు అనే మాట ఉన్నారు, మీరు క్రీస్తు పత్రికలు అనే మాట ఉన్నారు చూడండి. 2వ కొరింథీ 3:3 రాతి పలకల మీద కానీ సిరాతో కూడా రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారు. మనం ఎవరంట? క్రీస్తు పత్రికలు. మనమందరూ చదివేస్తారు, మనం ఓపెన్ లో ఉంటాం. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మనం ఏం మాట్లాడతాం అదే చేయాలి, ఏం చేస్తాం అదే మాట్లాడాలి. మన మాట తీరులో మార్పు ఉండకూడదు. మన జీవన విధానంలో మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు. ఎందుకంటే మనం క్రీస్తు పత్రికలమై ఉన్నాము, క్రీస్తుని మనలో చూస్తూ ఉంటారు. అందుకోసమనే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే మీరు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటా సంఘానికి చెప్తా ఉన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నా మాదిరి బ్రతకండి. ఇది నా దేవుడి ప్రేమ. మన ప్రత్యక్షత ఎలాగుంటాయి, మనం దేవునికి ఎలాగో మనం దేవుని
దేవుడిని ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఏ విధంగా మన దేవుడిని చూపిస్తున్నాం, ఏ విధంగా మన దేవుడి లక్షణాలు కనపడాలి. దేవుని లక్షణాలు అంటే మలేరియా వస్తే దాని లక్షణాలు కనపడతాయి. జ్వరాన్ని మలేరియా జ్వరం అంటే ఏమొస్తుంది? చలి జ్వరం అనేది వస్తుంది. టైఫాయిడ్ అంటే దాని తలనొప్పి, దాని లక్షణాలు వేరే ఉంటాయి. మరి క్రీస్తు నమ్మినాక మన లక్షణాలు కూడా కనపడాలి బయట. ఏ విధంగా జ్వరానికి ఏ విధంగా సింటమ్స్ ఉంటాయో, నువ్వు క్రీస్తుని నమ్మిన తర్వాత కూడా ఆ సింటమ్స్ నీళ్ళు కనపడవు, ఆ గుణ లక్షణాలు కనపడవు, దేవుని లక్షణాలు నిన్ను కొన్నేగా కనపడవు. ప్రేమ, సంతోషం, సమాధానం, అన్నిటికంటే ముఖ్యం దీర్ఘశాంతం, ఓర్పు, ప్రేమించడం, ఒకరిని ఒకరిని మరి గౌరవించడం, ఇవన్నీ దేవుని లక్షణాలు. ఇవి కనపడకపోతే నువ్వు క్రీస్తు బిడ్డ కాదంట. ఎందుకు? ఒక జ్వరానికి ఏ లక్షణాలు కనపడతాయో, కరోనాకి ఏ లక్షణాలు కనపడతాయో, అలాగే క్రీస్తును నమ్మిన వారికి ఆ లక్షణాలు కనపడకపోతే ఆయన క్రీస్తు వాడు కాదంట. అందుకోసం యేసు క్రీస్తు ప్రభువు వారి గురించి అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. మరి 1 కొరింథీ 11:1 ఆ మాట ఉన్నది. మరి అలాగే ఫిలిప్పీ 3:17 కూడా మాదిరిగా అనే మాట కూడా ఒక మాదిరిగా, ఒక రోల్ మోడల్గా నేను ఉన్నాను. ఈరోజు మనం కూడా సంఘానికి రోల్ మోడల్గా సేవకుడు ఉండాలి, కుటుంబానికి రోల్ మోడల్గా తండ్రి, యజమానుడు ఉండాలి. మనం ఒక స్కూల్లో లీడర్షిప్లో ఉన్నామంటే స్కూల్లో కూడా మనం రోల్ మోడల్గా ఉండాలి. కాలేజీలో ఉద్యోగం చేసే మనం ఉద్యోగం చేసే స్థలంలో కూడా రోల్ మోడల్గా ఉండాలి. అందరికి మార్గదర్శక మాదిరిగా ఉండాలి. అతన్ని చూసి నేర్చుకోవాలని చెప్పే విధంగా ఉండాలనేదే మరి క్రైస్తవ్యం. కాబట్టి అలా ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు శతాధిపతి ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడో నేటి సువార్త పాఠంలో మనము చూస్తాం. యేసు ప్రభు శతాధిపతికి ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే పౌలు తన పత్రికలో దేవుని చిత్తాన్ని బయలుపరచడమే కాకుండా వ్యక్తిగతంగా యేసు మాదిరిలో ఈ లోకంలో నడిచి తనలో యేసును ప్రత్యక్షపరిచాడు. యేసు మాదిరి నడిచి తనలో యేసును ప్రత్యక్షపరిచాడనే విషయం ఉన్నది. ఈ విధంగా ఎఫీపానియా ఈ ఋతువులో మనందరి ద్వారా దేవుడు లోకానికి ప్రత్యక్షపరచుకోవాలని నేడు పౌలు మరియు మత్తయి వలె ఈ లోకానికి క్రీస్తు వలె జీవించాలి. ఈరోజు మనం పౌలు క్రీస్తు వలె జీవించాలని మరి ఈ లేఖన భాగం ఎఫీపానియా ఋతువులో మనతో దేవుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొదటి పాఠంలో, 2వ పాఠంలో మరి సువార్త పాఠంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 14 వరకు చూస్తే తాను సూచక క్రియల ద్వారా యేసు ప్రత్యక్షత, తాను సూచక క్రియలు చేసిన ద్వారా యేసు ప్రత్యక్షత జరుగుతారు. ఈ మత్తయి సువార్త 5, 7 అధ్యాయాలలో మరి యేసు ఏ విధంగా తన శిష్యులకు కొండ మీద ప్రసంగం ద్వారా దేవుని చిత్తాన్ని బయలుపరచాడో తెలియజేస్తాడు. ఏ విధంగా కొండ మీద ప్రసంగంలో మరి దేవుడికి ఏ విధంగా అయితే వారికి శిష్యులను కొండ మీద ప్రసంగం చేసి వాళ్ళు బలపరిచి ఏ విధంగా వాళ్ళని పంపించాడో మరి అక్కడ ఆ ధన్యతల గురించి చెప్తూ మరి ఆ ప్రసంగాలన్నింటినీ దేవుడు వాళ్ళకు బోధిస్తా ఉన్నాడు. బోధించినప్పుడు జరుగుతా ఉన్నారు. 8, 9 అధ్యాయంలో మత్తయి సువార్తలో మరి యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని రుజువు చేయటకు యేసు ప్రభు చేసిన సూచక్రియలు పొందుపరిచాడు. ఈ మత్తయి గారు రాస్తూ మరి ఇక్కడ కొండ మీద ప్రసంగము వీటన్నిటిలో ఏ విధంగా దేవుడు తన చిత్తాన్ని ప్రసంగం ద్వారా దేవుని చిత్తాన్ని తెలియజేశాడని చెప్తున్నాడు. ఇక్కడ 8, 9 అధ్యాయాలలో యేసు కుమారుడైన క్రీస్తుని రుజువు చేస్తాడు. ఇక దేవుని కుమారుడని ఈ 2 అధ్యాయాలలో చెప్తాను. అంతకుముందు దేవుడి ప్రసంగాల గురించి ఆయన చేసిన ప్రసంగానికి ఏ విధంగా వాళ్ళ శిష్యులు ఏర్పాటు చేసుకొని ఆ ధన్యతల గురించి చెప్పాడు. 8, 9 అధ్యాయాలలో ఏం చెప్తున్నాడంటే ఆయన దేవుని కుమారుడిని రుజువు చేస్తాడు. ఈయన నిజమైన కుమారుడు, నిజమైన దేవుడు చెప్తూ అక్కడ ఆయన సూచక క్రియల గురించి మరి చూపిస్తా ఉన్నాడు. సూచక్రియలు, కొంతమంది సూచక్రియలు అడుగుతారు, కొంతమంది ఏమడుగుతారు? సూచక్రియలు అంటే ఏదైనా ఒక మ్యాజిక్ చేయి, ఏదైనా ఒక కార్యం చేయి. ఈ రోజు కూడా కొంతమంది నాకు మా దేవుడు నా జీవితంలో ఇది జరిగితే నేను సంఘానికి వస్తాను. కొంతమంది నాకు అడుగుతూ ఉంటారు, ఏమి సంఘానికి దేవుడిని నమ్ముకోకూడదా, దేవుడు ఇష్టం కదా అంటే మా ఇంట్లో కార్యం జరిగితే వాళ్ళు చేస్తారు. అందుకోసమని ఆయన ఏమంటే కొంతమంది సూచక్రియలు ఎదుర్కొంటున్నారంట. ఆ మాట నాకు చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే ఆ మాట ఉన్నది. మొదటి కొరింథీ మొదటి అధ్యాయంలోనే 22వ వచనంలో ఆ మాట
యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాం. అయ్యా, యూదులంట సూచక్రియలు చేయండి, అద్భుతాలు చేయండి. ఆయన అంటే యేసుక్రీస్తు ఆ లోకంలో జీవించుకున్నాడంట. 3 రకాల గుంపులు ఆయన వెంబడించారు. 3 రకాల గుంపులు ఏమంటే, ఒకటి ఆయన అద్భుతాలు చేస్తూ ఉంటాడు, అవన్నీ చూసి ఎంజాయ్ చేయడానికి ఒక గుంపు వస్తారు. ఒక రకమైన ఒక కేటగిరీ మనుషులు ఆయన వెనకంటే వస్తారు, చేస్తాడు వెనకంటే. ఇంకొక రకం ఏమైనా రొట్టెలు చేస్తాడు, చేపలు చేస్తాడు, తిండి దొరుకుతుంది అని ఒక రకం గుంపు వెంబడిస్తారు. 3వ గుంపు ఒకటి ఉన్నారు. వాళ్ళు ఏమంటే, ఈయన ఏమన్నా తప్పు మాట్లాడితే ఎద్దరు రాజు చెప్తాము అని 3 రకాల గుంపులు వెంబడిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది దేవుడు ఎట్లా విశ్వసించిన వాళ్ళు ఆయన వెనకంటే వస్తూ ఉంటారు. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన నమ్ముకోవాలి వచ్చేది ఒక రకం అయితే, ఒక రకం ఏమి తిండి కోసం వస్తారు, ఒక రకం అద్భుతాలు ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు. ఒక గుంపు ఎందుకు వస్తారు? ఏమైనా రాజుకు వ్యతిరేకంగా కానీ, మన యూద మతానికి వ్యతిరేకంగా కానీ, దేవునికి వ్యతిరేకంగా కానీ ఏదైనా పాయింట్ చెప్తే ఇదంతా పోయి రాజుకు చెప్పి శిక్షించాలని ఎన్నబడి ఉంటారు ఈ శాస్త్రుల పరిచయం. కాబట్టి ఈ విధంగా వీళ్ళు యేసుక్రీస్తు వెనకంటే ఎందుకు వస్తారు యూదులు అంటే, వాళ్ళు సూచిత క్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతా ఉన్నారు. అందుకోసమే తత్వజ్ఞానం తత్వశాస్త్రవేత్తలంతా ఎక్కడుంటారంటే గ్రీసు ఏథెన్స్లో పట్టణంలో ఉన్నారు. అరిస్టాటిల్, ప్లాటో వీళ్ళంతా ఎవరు? గ్రీస్ వాళ్ళంతా. అలెగ్జాండర్ వీళ్ళంతా తత్వజ్ఞానం ఎక్కువ. వాళ్ళు జ్ఞానం గురించి ఎదుగుతూ ఉంటారు. వాళ్ళు ఇవన్నీ నమ్మరు. వాళ్ళకి కావాల్సిన జ్ఞానం సైన్స్ కావాలని అడుగుతా ఉంటారు. అందుకోసం ప్లాటో గురించి తెలుసు కదా, ప్లాటో, అరిస్టాటిల్, అలెగ్జాండర్ వీళ్ళంతా వాళ్ళు గ్రీస్ దేశంలో జ్ఞానం ఎదుగుతూ ఉన్నారు. వీళ్ళైతే సూచక్రియలు అద్భుతాలు ఎదుగుతూ ఉన్నారు. మేమైతే అనే మాట ఉన్నది, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తా ఉన్నాం. మేము ఎవరైతే సిలువ వేశారో ఆ దేవుని ప్రకటిస్తా ఉన్నాం. మేము ఆ దేవుని ప్రకటిస్తా ఉన్నాం. ఇది మనకు కూడా ఆ క్రీస్తును ప్రకటించే వారిగా మనకు జ్ఞానం ఆయనే ఇస్తాడు. ఎందుకంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన అంతే గుప్తమైన, ఆయన అంతే దాచబడిన. నువ్వు క్రీస్తుని వెతికితే నీకు బుద్ధి వస్తాయి, జ్ఞానం వస్తాయి, సర్వ సంపదలు వస్తాయి. అది మర్చిపోతా ఉంటాం. సర్వ సంపదలు ఆయన గుప్తమైనది. ఇది నా దేవుని ప్రియ సంఘం, నీకు సర్వ సంపదలు, జ్ఞానము ఇవన్నీ రావాలంటే నువ్వు ఆయన వెతకాలి. ఆయన యాడ వెతకాలంటే లేఖనంలో నీకు నిత్య జీవం కలదని లేఖనాలలో బైబిల్లో కనిపిస్తారు. ఈరోజు అనేక మంది మరి పెద్ద పెద్ద సైంటిస్టులు కనిపెట్టారు. దేవుని దృష్టి కనిపెట్టారంటారు, బైబిలే వాళ్ళకి ఆధారం. బల్బు కనిపెట్టడానికి బైబిలే, గాలికి బరువులను కనిపెట్టడానికి బైబిలే. సైంటిస్టులు ఇవన్నీ ఈ నక్షత్రాలు ఇవన్నీ కనిపెట్టడానికి కారణం, ప్రధాన కారణం ఏమంటే బైబిల్. ఏ సైంటిస్ట్ అయినా చూసుకుంటే దాని వెనక బైబిల్ ఉంది. ఏ సైంటిస్ట్ అయినా చూడండి, కనిపెట్టిన సైంటిస్టులు మీరు నెట్లో కొట్టి చూడండి, దాని వెనక బైబిల్ ఉంటుంది. ఈరోజు జ్ఞానం సర్వ సంపదలు ఆయన. కాబట్టి మరి దేవుని పెట్టాలి. ఇక్కడ వారు ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు జ్ఞానాన్ని ఎదుగుతున్నారు, ఎందుకు సిలువ వేయబడి ప్రకటించిన క్రీస్తుని ఎదుగుతున్నారంటే ఆయన మన కోసం శ్రమలు అనుభవించినారు. మరి ఆ మత్తయి సువార్త 8:17 ఆ మాట ఉన్నది. యెషయా గ్రంథం 53 మరి 4వ వచనంలో కూడా మన కోసం ఆయన ఏమైపోయినాడంట, దెబ్బలు తిన్నాడు, సిలువ వేసుకున్నాడు, అవమానం చూడగలిగిన వాడుగా, మొత్తపడిన వాడుగా, హింసింపబడిన వాడుగా, వ్యాధిగ్రస్తుడుగా ఇన్ని ఎందుకు అనుభవించినాడని ఈ లేఖన భాగంలో ఉందంటే, దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఇన్ని కార్యాలు చేసినట్టు మనం చూడగలం. ఇది నన్ను ఆ శిలువ శ్రమ లేకపోతే మనకు రక్షణ లేదు. కాబట్టి విశ్వసించాలి, ఇవన్నీ చేసినాడని విశ్వసించాలి. అందుకోసమనే ఈ మత్తయి సువార్తలో విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అయ్యా మీకు చాలా మంది విశ్వసించడం లేదు. ఒక కుష్ఠరోగి వచ్చినాడు, ఆయన కుష్ఠరోగి వచ్చి బాగుపడాలని మరి విశ్వాసం ద్వారా ఆయన వేడుకుంటా ఉన్నాడు. కుష్ఠరోగి చూడండి, ఆయన 8వ అధ్యాయంలోనే మొట్టమొదటిలోనే విశ్వాసం గురించి మత్తయి సువార్త 8వ 1వ వచనంలోనే మాట ఉన్నది. ఆయన ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జన సమూహం ఆయన వెంబడించింది. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. అందుకు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కావు. కుష్ఠరోగం వేసినట్టు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఆ పాలస్తీనా దేశంలో కుష్ఠరోగం వచ్చి అడ్డువ్యాధి భయంకరమైనది. ఇంటిలో ఎవరికైనా ఒకరికి కుష్ఠరోగం వస్తే వారి అడవి ప్రాంతం లేదు, జనసంచారం లేని ప్రాంతానికి తీసుకుపోయి ఒక 4 అడుగులు 8 అడుగులు పెద్ద గుంత కొట్టి వాడి వల్ల పైకి ఎక్కి రాలేకుండా గుంత కొట్టి దాంట్లో వాడిని వేసేస్తారు. వాడి బట్టలు వాడిని అన్ని మన సమస్యలు పైకి ఎక్కి రాదు చచ్చిపోతే బయట వేసేస్తారు. వాడు ఎవరైనా కానీ ఊరు బయట తీసుకుపోయి అక్కడ పెట్టేస్తారు గుంత. ఎందుకు గుంత కూడా ఎందుకు పెద్ద దొరుకుతారు పోయి వాడు ఎక్కి రాదు, మన ఇంటి మన ఊర్లోకి వస్తాడు. అందుకోసం పెద్ద తోగేస్తే ఆడేస్తారు. వీళ్ళు పోయి అన్నం పెడతా ఉంటారు పొద్దున సాయంత్రం. ఎక్కువ వచ్చే వాటం లేకుండా వాడు ఎంత మన బంధువు అయినా మా తండ్రి అయినా కుమారుడైనా ఎవడైనా కుష్ఠరోగం వచ్చిందంటే ఆ ఇంట్లో నుంచి ఊర్లో నుంచి వెళ్ళివేస్తారు. వాడు వెళ్ళిపోయేసి వాడికి ఒక గుంత తొలగిస్తారు. ఆ గుంతలో వాటిని మళ్ళీ ఎక్కి రాకుండా ఆడ పెడతారు. వీడు బతికినందో వీళ్ళకి అన్నం దగ్గర పెడతా ఉంటారు. చచ్చిపోతామంటే తోసేస్తారు. అటువంటి దయనీయ పరిస్థితిలో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాయి. ఆ కుష్ఠరోగం వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయంటే నాకు ఇష్టంగా బాగు చేస్తాను. అంత దయనీయమైన స్థితిలో ఉన్న వాళ్ళకు దేవుడు సహాయం చేస్తాడు. కుష్ఠరోగం రాని ముట్టుకొని కానీ దేవాది దేవుడు కానీ దేవాది దేవుడు వారిని దృష్టి స్వస్థపరుస్తున్నాడు. ఇది నాన్న ఈ కుష్ఠరోగం అనేది భయంకరమైనది. కాబట్టి విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చినాడు. ఈరోజు అనేక మందికి విశ్వాసం లేదు. చాలా మంది విశ్వాసం లేక అల్ప విశ్వాసం నమ్మి నమ్మక దేవుని దగ్గరికి వస్తారు. జరుగుతుందో జరగదు, చేస్తారో చేయదు. అల్ప విశ్వాసంతో మార్కు సువార్త 4:40 మాట్లాడాలి. అల్ప విశ్వాసం గురించి మార్కు సువార్త 4:40. మార్కు సువార్త 4:40. అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మకం లేకున్నారా అని వారితో చెప్పారు. వారు మిక్కిలి భయపడి ఆయన ఎవరో గాలి సముద్రము లోబడుతున్నదని ఒకరితో ఒకరు చెప్తారు. చూడండి ఎవరయ్యా గాలి సముద్రము భయపడతా ఉందని వీళ్ళు నమ్మకున్నారు. అల్ప విశ్వాసం. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఉన్నాక గాలి తుఫానైనప్పుడు ఏం చేస్తారు? దేవుడిని ముంచుకున్నానే నేను ముంచుతుందా? దేవుడు పడవలో ఉన్నాడు. గాలి తుఫాను వచ్చింది, ఆయన కూడా మునుగుతాడు కదా. మరి శిష్యులకు ఎందుకు వచ్చింది? ఆయన కూడా మునుగుతాడు. అప్పుడు ఆయన లేచి అల్ప విశ్వాసం గాలిని తుఫాను గద్దిస్తాడు నిమ్మలం. అప్పుడు భయపడతారు. ఇది మనం కూడా నమ్మి నమ్మకం ఉంటాం. యేసుక్రీస్తు నమ్మి నమ్మకం పట్టి పట్టకుండా ఉండకూడదు. పూర్తి విశ్వాసం ఉంచితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడు. ఆయన చేయగలడు. నువ్వు నమ్మాలి. నమ్మితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ఇది ఏదో జాతకం చెప్పినట్టు కాలేదు. ఖచ్చితంగా దేవుడిని నమ్మితే గొప్ప కార్యాలు చూస్తామనే మాట మనం చూస్తాం. ఇంకా మత్తయి సువార్త 6:30 చూస్తే అల్ప విశ్వాసలాగా అయితే నేడు మనమందరం గొప్ప విశ్వాసంలో కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. చూడండి ఆ అల్ప విశ్వాసం గురించి మత్తయి సువార్త 6:30 చూడండి. నేడు రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిలాగా అలంకరించేయడా అల్ప విశ్వాసులారా. ఇక్కడ ఏమంటున్నారంటే ఏం తిందాము, ఏం తాగము, ఏం ధరించుకుందాం, వస్త్రాల గురించి మాట్లాడుకుంటామంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎంతసేపు ఏం తినాలా, ఏం బట్టలు వేసుకోవాలని ఈ ఆలోచనలోనే ఉన్నారే. నా గురించి మీరు ఆలోచన చేయడం లేదు. అడవి గడ్డి, అడవి పువ్వులు వాటికి చూడండి, వాటికి ఎట్లా అలంకరించింది? నేను కాదు అలంకరించింది. వాటికి ఆ రంగులు ఎవరు ఇచ్చిండేది? నేను కాదు. వాటిని అవి పొద్దు నుండి సాయంత్రానికి వాడిపోతాయి. సాయంత్రానికి వాడిపోయే వాటికి ఇంత అలంకరించినారంటే మీకు వస్త్రాలు నేను వేయలేనా? మీరు ఎందుకు దిగులు పడుతా ఉన్నాను? నమ్మకం లేదు. ఎందుకు అల్ప విశ్వాసం? ఎందుకు మీరు నన్ను విశ్వసించడం నమ్మిన ఎందుకు ఉన్నారు?
మీకు బట్టలు కావాలని నాకు తెలియదా? అడవి గడ్డి పూలకి పొద్దున సాయంత్రం పోయేవాడికి ఇంత మేకప్ వేసి పెట్టాం, ఇంత అలంకరించి పెట్టాను వాటికి. సాయంత్రానికి వాడిపోతాయి. మీరు ఎప్పుడు 60-70 ఏళ్ళు 100 ఏళ్ళు బతికే వాళ్ళకు మేము నేను గుడ్డలో అలంకరించలేనా? ఏం తిన్నాం, ఏం తాగున్నాం, ఏం ధరించుకున్నామని ఎందుకు మీరు చింతపడతా ఉన్నారు? ఎందుకు బాధపడతా ఉన్నారు? కొంతమందికి అదే ఏం బట్టలు వేసుకోవాలా, ఏం తినాలా, ఏం చేయాలా, ఏం సంపాదించాలి, ఇదే ఆలోచన. నువ్వు ముందు దేవుడిని వెతుకు, దేవుడు నీకు దారి చూపిస్తాడు. నువ్వు చేయవలసిన పని నువ్వు దేవుడి దగ్గర, దేవుడే నీకు ఉద్యోగాలు, దేవుడే నీకు ఒక మార్గం చూపిస్తాడు. నువ్వు ముందు ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఒక మంచి మార్గం చూపిస్తాడు. ఆయన చూపించే మార్గం శ్రేష్టమైనది. ఆయన చూపించే దారి, ఆ దారిలో ఎటువంటి ఆటంకాలు నీకు ఉండవు. ఒకవేళ నీవు ఎంచుకుంటే దారి, ఆ దారిలో ఆటంకాలు రావచ్చు. ఆయన చూపిస్తే ఆటంకాలు ఉండవు, క్షేమం ఉంటుంది. నువ్వు ఎంచుకుంటే నీ దారి అడ్డంకులు. కాబట్టి ముందు నన్ను వెతుకునే మాట అక్కడ చూస్తాను. కాబట్టి విశ్వాసంలో ఎదగాలని దేవుని వాక్యం ఇక్కడ చెప్తాం. గొప్ప విశ్వాసాన్ని కనపరిచినాడు ఏడా. మరి 8:10 చూస్తే శతాధిపతి చెప్తున్నాడు. 8:10 చూడండి, గొప్ప విశ్వాసాన్ని గురించి చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము మనం చదవబడిన లేఖన భాగాల్లో మాట్లాడాలి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఎంట వచ్చుచున్న వారిని చూసి ఇశ్రాయేలీయులలో ఇంత విశ్వాసం ఇంత విశ్వాసం చూడలేదే అంటారు. యేసు స్వామి చెప్తాను. ఒక అన్యుడు యేసుక్రీస్తు జాతి వాళ్ళు కాదు, యూదులు కాదు, వేరే అతను చెప్తున్నాడు. ఏమని అయ్యా, నా దాసునికి బాగలేదు, నేను శతాధిపతి, 100 మంది సిపాయిలకు నేను హెడ్డు, నా దాసునికి బాగలేదు, నువ్వు వచ్చి బాగు చేయంటే నేను వస్తాపా అంటే వద్దు, ఒక మాట చెప్పు చాలు బాగైపోతుంది అంటున్నాడు. ఒక మాట చెప్పు బాగైపోతుంది అంటున్నాడు. ఎందుకంటే నా కింద సైనికులు ఉన్నాడు. ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. నీవంత శక్తివంతుడు, దేవాది దేవుడు నువ్వు. ఒక మాట చెప్పు బాగైపో అని చెప్పు చాలు. కానీ మళ్ళా నా ఇంటి దాకా ఎందుకు సాగు వచ్చేది, నా ఇంటిలోకి వచ్చేదాన్ని నేను పాత్రుడిని కాదు. నీవంత పరిశుద్ధమైన దేవుడు నా ఇంటిలోకి అడుగుపెట్టడానికి నేను అర్హుడిని కాదు. ఒక మాట చెప్పు, నా దాసుడు బాగైపోతాడంటే యేసు స్వామి వెనకాల చూసి ఆయన విశ్వాసం చూడే ఎంత గొప్పదో, ఎంత నమ్మినాడో చూడే. అదే విశ్వాసం. అని ఇంత విశ్వాసం నేను ఎవరికి చూడలేదు. ఇది నా అంత విశ్వాసం కాదు దేవుడు. మన జీవితంలో దేవుడికి గొప్ప కార్యం జరగాలంటే దేవుడిని అంత విశ్వాసం లేదు. ఆ దాసుడు వెంటనే స్వస్థపరచబడు. ఇది నా దేవుని ప్రియ సంగమా, విశ్వాసంలో అభివృద్ధి. అందుకోసం విశ్వాసాన్ని దేనికి పోల్చంటే ఆవగింజకు పోల్చున్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ చెట్టు ఎగిరి, ఈ కొండ ఎగిరి సముద్రంలో పడి పడతారు. అంటే మీ ఆవగింజ అంటే చెట్టే చెట్టు, అది ఇత్తనమై మొలచి చెట్టు అభివృద్ధి చెందుతారు. నీ విశ్వాసం కూడా మొట్టమొదటి వచ్చిన నువ్వు యేసుక్రీస్తు మొట్టమొదటి నమ్మిన దానికి తర్వాత నీలో విశ్వాసం ఏముండాలా? పెరుగుదల ఉండాలి, అభివృద్ధి ఉండాలి. మళ్ళీ ఇంకొక విషయం కూడా ఉన్నది. కుక్క పిల్లల గురించి చెప్తా ఉంటారు. ఒక ఆయన వచ్చి నా కుమార్తెకు బాగులేదంటే మీ కుమార్తెకి ఏంటో నేను ఏదో కుక్క పిల్లలు తినే రొట్టె కుక్క పిల్లలు వేయనంటే ఆయన అంటుంది, అయ్యగారు మరి బల్ల మీద నుంచి పిల్లలు తినేటప్పుడు కింద పడితే కుక్క పిల్లలే కదా తినేది. ఈ స్వస్థత మీకు లేదు పో అంటాడు యేసుక్రీస్తు. ఆయన పరీక్ష పెడతా ఒక మాట అంటాడు. ఒక ఆయన నా కూతురికి దయ్యం పెట్టింది, నాకు పాపకు దయ్యాన్ని వల్ల ఏమిటంటే పిల్లలు తినేదంటే కుక్క పిల్లలకి ఏంటి కాదు అంటే ఆయన అంటారు, అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా బల్ల మీద నుంచి చిన్న పిల్లలు తినేటప్పుడు కింద ఒక కుక్క పడుతుంటే కుక్క పిల్లలు తింటాయి కదా అని తగ్గించుకుంటారు. ఆయన కుక్క పిల్లలతో పోలిసినప్పుడు ఆయన తగ్గించుకుంటారు. దేవ అవును, ఆ రొట్టె మొక్క కింద పడితే కుక్క పిల్లలే కదా తినేది అంటారు. అందుకు నీ విశ్వాసం నేను స్వస్థపరచలేదు. నీకు మాట బాగా అయిపోయింది. ఇది మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంలో కూడా తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. మరి అలాగే మనము మన విశ్వాసం పెరిగి పెద్దలు కావాలని, దేవుని వాక్యాన్ని మనము పెంపొందించుకోవాలని, ఇతరులకు పంచి పరలోక రాజ్యానికి కోరుతున్న వారంగా మనం ఈ లోకంలో ఉండాలని మరి దేవుని వాక్యము ఈ లేఖన భాగం ద్వారా మనకు తెలుస్తారు. మత్తయి సువార్త ఇంకా మనం రోమ 12:6 చూస్తే అక్కడ ఏమంటే మనం లోకానికి క్రీస్తు
ప్రత్యక్షత. మనలో లోకానికి క్రీస్తును ప్రత్యక్షపరచాలి. మనలో లోకానికి క్రీస్తును ప్రత్యక్షపరచాలి. గత 2 ఆదివారాలుగా ఈ రోమా పత్రికలో నుంచి వచ్చింది. అంతకుముందు ఫస్ట్ ఆదివారము ఈ నెల 2 ఆదివారంలో ఏమొచ్చిందంటే మరి 1 అధ్యాయం 1 నుంచి 6 వరకు వచ్చింది. మళ్ళీ 6 నుంచి 16 వరకు వచ్చింది. ఇప్పుడు 16 నుంచి 21 వరకు వచ్చింది. అంటే ఈ అధ్యాయం అంతా ఈ నెలలో వచ్చింది. ఒక అధ్యాయం అంతా రోమీయులకు రాసిన పత్రిక మనతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సజీవ యాగంగా సమర్పించుకోవాలని, ఆయన శరీరం అవయవాలుగా ఉండాలని ఈ వారం అంతా మనము, ఈ నెలంతా మనం దాని గురించి ఆ అధ్యాయం గురించి మనము 3 వారాలుగా చర్చిస్తా ఉన్నాం. మరి అన్ని విషయాలు దేవుని చిత్తాన్ని గ్రహించాలనేది, మరి దేవుడికి అవివేకులు కాకుండా దేవుని జ్ఞానం కలిగి మనం ఈ లోకంలో బతకాలని, మరి దేవుని చిత్తాన్ని మరి మనలో లోకానికి క్రీస్తు ప్రత్యక్షతను చూపించాలని అపోస్తలుడు పౌలు ఏ విధంగా చెప్పినాడో మరి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు ఆ విధంగా బతకాలని చెప్తూ, మీరు అవివేకులు కాకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోండి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. అవివేకులు కాక దేవుని చిత్తాన్ని గ్రహించండి అని ఆ మాట చెప్పేసి, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో మీరు గ్రహించుకోండి. అవివేకులు కాకుండా ఆయన చిత్తం ఏదో తెలుసుకోండి, ఆయన ఉద్దేశం ఏదో తెలుసుకోండి. దేవుడు మనల్ని ఈ లోకంలో ఎందుకు ఉంచాడో తెలుసుకోండి. మనం ఎందుకు ఈ లోకంలో పుట్టినామో తెలుసుకోవాలి. ఫస్ట్ మన జన్మ సార్థకత ఏమి తెలుసు, ఎందుకు పుట్టినామో తెలుసుకోవాలి. ఎందుకు పుట్టినాము, దేవుడు ఎందుకు ఈ లోకంలో మనం జన్మింపజేశాడంటే ఆయన పని చేయడానికి. ఆయన పని చేయడానికే. ఆయన పని అంటే మరి ఉద్యోగాలు సాధించి ఆయన పని చేయలేదు. మన జీవన విధానంలో ఉంటూ ఆయన పని మనము కేటాయించాలి. ఆయన సాక్షులుగా బ్రతకాలి, ఆయన ప్రతినిధులుగా బ్రతకాలి, ఆయన సొత్తుగా మనం ఈ లోకంలో జీవించాలి అనేది ఉద్దేశం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:6లో కూడా చూస్తే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా లేదంటే మనస్ఫూర్తిగా తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా మనపూర్వకంగా మనం అంగీకరించాలా, తెలుసుకోవాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలోనే ఆ మాట ఉంది. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా చేయాలి. మన మనసు చూసినప్పుడు పని చేయడంట. మనసు చూస్తా అంటే వాళ్ళ దగ్గర పని చేసి వెబ్బుతారు. కొంతమంది ఆఫీసులో చూస్తాడు, ఎవరైనా హెడ్ వాళ్ళు వచ్చినప్పుడే హంగామా చేస్తారు. అట్టా చేయడం, మిగతా ఎప్పుడైనా చేయరు. వాళ్ళ హెడ్ ఆఫీస్ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడే వాళ్ళు ఆర్పాటు చూపిస్తా ఉంటారు. అట్ట కాదు ఇక్కడ ఏం చెప్పినాడు, అట్ట కాదు మీరు చేసేది. మనుషులు చూడాలని చేయొద్దు, లేదు దేవుని పరిచారకులని దేవుని మాటలు లోబడి పని చేయాలి. అంతేగాని నాటకాలు చేయొద్దు అని. నాటకాలు చేయాలి. మీరు దేవుని చిత్తమని దేవుడికి లోబడి పని చేయండి మరి ఈ లేఖను బాగా బోధిస్తాను. కాబట్టి దేవుని చిత్తాన్ని మనము ఈ లోకంలో బయలుపరచాలనేది చూపించి వారి వల్ల. ఇంకా రోమీయులకు పత్రిక 6:12 అధ్యాయం 6-16 నుంచే మన రక్షణ భయముతోనూ వణుకుతోనూ మరి కొనసాగించగలుగుతూ మరి ముందుకు తీసుకుపోవాలనేది పోయిన ఆదివారంలో రక్షణ కొనసాగించాలని చెప్తున్నాడు. మన రక్షణ అంతా కొనసాగి భయంతో వణుకుతో ఫిలిప్పీ 2:12 చూడండి. ఫిలిప్పీ 2:12 ఫిలిప్పీ రాసిన పత్రిక 2:12లో ఆ మాట ఉన్నది. భయముతో వణుకుతూ మనము 2:12 ఫిలిప్పీ 2:12లో చూస్తే, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విజయులైన ప్రకారము నా ఎంత ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. మనకు అధికారం ఉన్నప్పుడుగా, మన గురువు ఉన్నప్పుడుగా, సంఘంలో ఉన్నప్పుడుగా, నేను లేనప్పుడు కూడా భయముతో వణుకుతో ప్రవర్తించండి. దేవుని మాటకు కట్టుబడి బ్రతకండి అని ఇప్పుడు చెప్తాను. ఇది అందుకోసమనే దేవుని సంఘం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక పని నిమిత్తం దేవుడు మనల్ని సంఘమును మరి తన శరీరంలో భాగంగా చేస్తున్నాడు కనుక ఆ పని లోకానికి క్రీస్తు ప్రత్యక్షపరుస్తూ లోక రక్షణ కార్యక్రమంలో ఆ పని మరి మన పని మనము
ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా పనిచేయాలి. అది ద్వేషంతో పగతో కోపంతో పని చేయకూడదు. మనం ఇష్టపూర్వకంగా పని చేయాలనేది చెప్తాను. అందుకోసం ఈ రోజు పత్రికలో మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అనే మాట ఆ రోమా 12-20 చూస్తే మీరు శక్యమైతే మనుషులందరితో శక్యమైతే మనుషులందరితో సమాధానం ఉండండి, ఎవరితో కొట్లాట పెట్టుకోవద్దు అంటున్నారు. శక్యమైతే అనే మాట ఎంతో చక్కని మాట ఉన్నారు 12వ అధ్యాయంలో. చూడండి 18 చూడండి. శక్యమైతే మీ చేత 12:18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులకు సమాధానముగా ఉండి ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకుంటారు. దేవుని ఉగ్రతకు చోటి పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. మీరు అందరితో మంచిగా ఉండండి. మీ మీద ఎవరైనా పగ పట్టారనుకో పగ మీరు తీర్చుకోవద్దు, నేను తీర్చుకుంటాను, అది నా పని అంటున్నాడు దేవుడు. నన్ను ఎవరైనా కొట్టినారనుకో నేను పోయి వాళ్ళని కొడితే 2 దెబ్బలు 3 దెబ్బలు కొడతాను, లేదంటే ఒక చెయ్యరు కొడతాను అనుకో. ఆ చెయ్యరు కొడితే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ నన్ను కేసు పెడతారు, లోపల వేస్తారు. అదే దేవుడికి అప్పచెప్పితే దేవుడు కొడితే ఏమవుతుంది, కేసులు ఉండవు, సాక్ష్యాలు ఉండవు. దేవుడు కొడితే సాక్ష్యాలు ఉండవు, కేసులు ఉండవు. అందుకోసం ఆయన ఏమంటున్నాడంటే ఇది నా పని, మీరు చేయొద్దు, దేవుడే చెప్తాడు. అందుకోసమనే మనల్ని ఎవరన్నా ఒక మాట అన్నా కూడా మనం దేవుడికి అప్పచెప్పేసి పోతాడు. దేవా వీని పని అయితే నువ్వు చూసుకో, నేను చూసుకోలేదు. నా కోపం మంచి ఒక దెబ్బ కొడతా, మళ్ళా వాడు నన్ను కొడతాడు, మళ్ళా తిరిగి కేసు, మళ్ళీ దేవుడికి అప్పచెప్పితే దేవుడు కొడితే సాక్ష్యాలు ఉండవు, కేసులు ఉండవు. ఆయనే చెప్తాడు కదా ఈ పని నా పని అంటున్నాడు. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడి కోసం మనం శక్యమైతే అందరితో సమాధానంగా శాంతంగా ఉండాలి. మన మీద ఎవరైనా ఏదైనా చేస్తే దేవునికి అప్పచెప్పాలా. ఆయన నా పని పగ తీర్చుకున్నట నా పని అంటాడు. ఆ పగ ఏదో నేను తీర్చుకుంటాను దేవుడు చెప్తాడు. నువ్వు తీర్చుకోవద్దు, నువ్వు పగ పెట్టుకోవద్దు. నువ్వు పగ పెట్టుకుంటే నువ్వు నశించిపోతావు. పగ పెట్టుకుంటే అన్నం దగ్గర నిద్ర రాక నువ్వు బీపీ తెచ్చుకుంటావు. అది వద్దు, నువ్వు వదిలే, నాకు అప్పచెప్పని దేవుడు ఈరోజు మాట్లాడతాడు. మరి దేవుడిని విషయాలు మనం చూసుకున్నాం. మరి ఈరోజు మనము ఈ లేఖన భాగం ద్వారా ఏం తెలుసుకున్నాం, ఏం చూస్తున్నామంటే మరి మీ పాపపు కుష్ఠుని యేసు స్వస్థపరచడానికి స్వార్థ పాఠంలో ఉన్న కుష్ఠరోగి మరి యేసు వద్దకు రావాలి. ఈరోజు నీకు ఏది సమస్య వస్తుందో, కుష్ఠరోగి ఏ విధంగా దేవుని ఎందుకు వచ్చాడో ఆ విధంగా రావాలనే స్వార్థ భాగంలో మనకు అంశము చెప్తాను. ఎపిఫానీ అంటే మరి అన్ని జనులు క్రీస్తు ప్రత్యక్షత అని దేవుడు మన ద్వారా చేయగలిగినట్టు పరిశుద్ధమగు దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా ఇంకనూ మీరు దేవునికి సమర్పించుకోకపోతే ఆ పని ఈరోజే చేయండి. సంపూర్ణంగా దేవుని ప్రత్యక్షపరచుకున్న దేవ నా ద్వారా మరి మీరు మీరు గణపరచుకోండి, మీరు నన్ను ఇతరులకు ప్రత్యక్షపరచుకోండి అని దేవుడు ఈ రోజు వస్తే ఒకవేళ త్వరగా దేవునికి చోటు ఇవ్వకపోతే ఇప్పుడు అడుగుతున్నాడు. ఈ రోజు దేవుడికి నా పని మీరు చేయొచ్చు, నాలో నువ్వు నివసించు, నీ మాటలు నాలో ఉండాలి, నీ పద్ధతులు నాలో ఉన్నప్పుడు నా ద్వారా నువ్వు కనపరచుకోదేవా. మనలో క్రీస్తుని చూసే దేవుడు. అలాగే మత్తయి సువార్తలో 8-9 అధ్యాయాలలో మరి క్రీస్తు ప్రభు చేసిన సూచక్రియలు మనకు బోధించు పాఠాలు ఏమంటే వ్యక్తిగతంగా అందరికీ దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనం గుర్తుపెట్టుకోవాలి. మన సంఘములు అంటే ఒక్కొక్క వ్యక్తిగతంగా దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన పట్ల వ్యక్తిగతంగా ఒక్కొక్క మనిషి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. శంకరయ్య పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, రంజీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, నవీన్ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, సాయి పట్ల, మరి ఇక్కడ అందరి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు. అది మనం మర్చిపోకూడదు. నన్ను ఎవరు మా దేవుడు నన్ను మర్చిపోయి అనుకుంటాం. ఆదివారం మంచి ప్రార్థన చేసుకొని పోయినాంలే, మళ్ళీ ఆదివారం ఆయన గుర్తుపెట్టుకోండి. ప్రతి సెకండ్ నిన్ను గుర్తుపెట్టుకొని ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు దేవుడు. ఇంకొక విషయం ఏమున్నదంటే దేవుడు మన ప్రతి అవసరాలను తీరుస్తాడు. నీ అవసరం ఏదో ఖచ్చితంగా తీరుస్తాడు. మన విశ్వాసానికి దేవుడు మరి స్పందిస్తాడు. నువ్వు ఏ విధమైన విశ్వాసం కలిగి ఉన్నావో దానికి స్పందిస్తాడు దేవుడు. నీ విశ్వాసాన్ని బట్టే నీకు జరుగుతూ వస్తాడు. నువ్వు ఏదైతే విశ్వసిస్తావో ఇది నాకు దేవుడు చేయగలడు అని విశ్వసిస్తే అదే దానికి స్పందించి దేవుడు నీకు జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. మన పట్ల దేవుని గల అత్యంత ఆశ మన రక్షణ.
వారిని సహాయం చేసి వారిని మన దేవుని యొక్క నడిపించమని దేవుడే సహాయం చేస్తా ఉన్నాడు. మరి అటువంటి కృపాకాంతుడు మనందరికీ దయచేయను కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి, నీ కృపలోని సన్నిధానంలో దయకాలంలో తండ్రి క్రీస్తులోనైనా ప్రభు మనలో లోకానికి క్రీస్తు ప్రత్యక్షత గురించి మేము తెలుసుకున్నాం. మాలోనైనా ప్రభు మీరు నివసించి లోకానికి మమ్మల్ని ప్రత్యక్షపరచమని, మా ద్వారా మీరు ప్రత్యక్షపరచుకోమని, మాలో ఇంకా నీకు అవిధేయత తీసివేసి సరిచేయమని, ఈ దిన దీవెనలతో నింపమని, ఈ వాక్యాన్ని మా హృదయంలో నింపి నీరు పెట్టి ఫలింపు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.